ఈ రోజు నేను చెప్పబోయే వీడియో ముఖ్యంగా ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన వాళ్ళకి, ఎంసెట్ లేదా జేఈ రాసినటువంటి విద్యార్థులకి, ఇంజనీరింగ్ జాయిన్ అవుదామనుకునే విద్యార్థులకి, ఇంకా వాళ్ళ పేరెంట్స్ కి చాలా బాగా ఉపయోగపడుతుంది. మన జీవితంలో కొన్ని డెసిషన్స్ ఉంటాయి. ఏ ఫోన్ కొనాలి, ఏ బైక్ కొనాలి, ఏ ల్యాప్టాప్ తీసుకోవాలి, వీటిలో తప్పు చేసినా కొన్ని నెలల్లోనో లేదా కొన్ని సంవత్సరాల్లోనో మనం మార్చేయొచ్చు. కానీ ఇంజనీరింగ్ బ్రాంచ్ ఒక్కసారి చూస్ చేశాక అది 4 సంవత్సరాల జర్నీ. కొన్ని సందర్భాల్లో అది మీ కంప్లీట్ కెరియర్నే ఎఫెక్ట్ చేస్తుంది. అంటే ఒక బ్రాంచ్ తీసుకుంటే జీవితమే అయిపోద్దా అంటే లేదు. కానీ సరైన బ్రాంచ్ ఎంచుకుంటే జర్నీ చాలా స్మూత్ అవుద్ది. అదే రాంగ్ బ్రాంచ్ ఎంచుకుంటే అదే జర్నీ చాలా కష్టంగా అనిపించవచ్చు. ఒక్కసారి ఊహించండి, 3 ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళ పేర్లు రాహుల్, సిరి, కిరణ్. 3 ఇంటర్మీడియట్ కంప్లీట్ చేశారు. 3 ఎంసెట్ కూడా రాశారు. రిజల్ట్స్ వచ్చాయి. ఇంట్లో అందరూ ఒకటే క్వశ్చన్, ఏ బ్రాంచ్ తీసుకుంటావు అని. రాహుల్ ఏమన్నాడంటే, అందరూ సిఎస్సి తీసుకుంటున్నారు, నేను కూడా అదే తీసుకుంటాను అన్నాడు. ఎందుకు అని అడిగితే తెలియదు. కోడింగ్ అంటే ఇష్టమా అంటే తెలియదు అన్నాడు. కంప్యూటర్ ముందు ఎక్కువసేపు కూర్చోగలవా అంటే అది కూడా నాకు తెలియదు అన్నాడు. కానీ అందరూ ఇదే తీసుకుంటున్నారు, అందుకే నేను కూడా ఇది తీసుకుంటాను అనే ఒకే ఒక రీజన్ తోటి తను చూస్ చేసుకున్నాడు. ఇప్పుడు సిరికి చిన్నప్పటి నుంచే మిషన్స్ అంటే చాలా ఇష్టం. బైక్ కనిపించినా, కార్ కనిపించినా, ఇంజిన్ ఎలా పనిచేస్తుందని క్యూరియాసిటీ ఎక్కువ. కానీ ఇంట్లో వాళ్ళు మెకానికల్ అమ్మాయిలకి కాదు అనేసరికి తన ఇంట్రెస్ట్ కి పక్కన పెట్టేసింది. ఇప్పుడు 3వ వ్యక్తి కిరణ్. కిరణ్ కి డ్రాయింగ్ అంటే ఇష్టం, బిల్డింగ్స్ అంటే ఇష్టం. బ్రిడ్జెస్ చూస్తే గంటల తరబడి అబ్జర్వ్ చేస్తాడు. కానీ ఒక రిలేటివ్ వచ్చి సివిల్ పని అయిపోయింది, ఫ్యూచర్ లేదు అని ఒక మాట చెప్పగానే తన డెసిషన్ చేంజ్ చేసుకున్నాడు. ఇప్పుడు మీకు ఒక క్వశ్చన్, ఈ 3లో ఎవరు కరెక్ట్ డెసిషన్ తీసుకున్నారు? సమాధానం ఇప్పుడే చెప్పలేం. ఎందుకంటే డెసిషన్ కరెక్ట్ అవ్వాలంటే బ్రాంచ్ పేరు మాత్రమే కాదు, ఆ బ్రాంచ్ వాళ్ళ పర్సనాలిటీకి సరిపోవాలి, వాళ్ళ ఇంట్రెస్ట్ కి మ్యాచ్ అవ్వాలి, వాళ్ళ కెరీర్ గోల్ కి ఉపయోగపడాలి. అప్పుడే మనం వాళ్ళు తీసుకున్న బ్రాంచ్ కరెక్టా కాదని చెప్పగలం. మన ఇండియాలో ప్రతి సంవత్సరం లక్షల మంది స్టూడెంట్స్ ఇంజనీరింగ్లో జాయిన్ అవుతున్నారు. కానీ చాలా మంది బ్రాంచ్ ఎలా చూస్ చేస్తున్నారో తెలుసా? ఫ్రెండ్స్ జాయిన్ అవుతున్నారని, లేదా రిలేటివ్ చెప్పాడని, హైయెస్ట్ ప్యాకేజ్ చూశారని, యూట్యూబ్లో చూశారు, ఇన్స్టాగ్రామ్లో చూసి, లేదా గూగుల్లో బెస్ట్ ఇంజనీరింగ్ బ్రాంచ్ అని సెర్చ్ చేసి టాప్లో ఏది వచ్చిందో అదే బెస్ట్ అనుకుంటారు. కానీ నిజంగా ఇంజనీరింగ్ బ్రాంచ్ ఇలా చూస్ చేయాలా? ఖచ్చితంగా కాదు. ఎందుకంటే ఈ రోజు ట్రెండింగ్ లో ఉన్న బ్రాంచ్ 10 సంవత్సరాల తర్వాత అదే పొజిషన్ లో ఉంటుందా అంటే ఎవరు చెప్పలేరు. అలాగే ఈ రోజు లో డిమాండ్ అనిపిస్తున్న బ్రాంచ్ రేపు చాలా వాల్యుబుల్ అవ్వచ్చు. టెక్నాలజీ ఎప్పుడు మారుతూనే ఉంటుంది. ఇంకొక పెద్ద అపోహ ఏంటంటే, చాలా మంది సిఎస్సి తీసుకుంటే లైఫ్ సెట్ అనుకుంటారు. మరికొందరు మెకానికల్ తీసుకుంటే జాబ్ రావడం కష్టం అంటారు. ఇంకొందరు సివిల్ అయిపోయింది, ఇంకా అది పని చేయదు అంటారు. మరికొందరు ఏఐ వచ్చిన తర్వాత సాఫ్ట్వేర్ జాబ్స్ ఉండవు అంటారు. ఇలాంటి మాటలు మనం దాదాపు ప్రతి ఇంట్లో వింటూనే ఉంటాం. ఈ మాటల్లో నిజం ఎంత, అపోహ ఎంత అనేది ఈ వీడియో పూర్తయ్యేసరికి మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఒక విషయం ముందే చెప్తాను, ఈ వీడియోలో నేను ఏ బ్రాంచ్ ని ప్రమోట్ చేయను, ఏ బ్రాంచ్ ని తక్కువ చేయను. ఎందుకంటే ప్రతి ఇంజనీరింగ్ బ్రాంచ్ ఈ ప్రపంచానికి అవసరమే. సాఫ్ట్వేర్ ఇంజనీర్ లేకపోతే యాప్స్ ఉండవు, సివిల్ ఇంజనీర్ లేకపోతే రోడ్స్ ఉండవు, మెకానికల్ ఇంజనీర్ లేకపోతే కార్స్ ఉండవు, ఎలక్ట్రికల్ ఇంజనీర్ లేకపోతే ఎలక్ట్రిసిటీ సిస్టమ్ ఉండదు, ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్ లేకపోతే మొబైల్ ఫోన్స్ ఉండవు, కెమికల్ ఇంజనీర్ లేకపోతే చాలా మెడిసిన్స్, ఫెర్టిలైజర్స్, ఇండస్ట్రీ ప్రొడక్ట్స్ తయారు కావు. అంటే ప్రతి బ్రాంచ్ కి తనదైన ఇంపార్టెన్స్ ఉంది. అయితే అందరికి ఒకే బ్రాంచ్ ఎందుకు సూటబుల్ కాదో అదే మనం ఈ రోజు వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఈ వీడియోలో నేను మీకు ఇంజనీరింగ్ బ్రాంచ్ల పేర్లు మాత్రమే చెప్పను. ప్రతి బ్రాంచ్ లో ఏం చదువుతారు, ఎలాంటి స్కిల్స్ కావాలి, ఎలాంటి కంపెనీస్ హైర్ చేస్తాయి, గవర్నమెంట్ జాబ్స్ ఏమైనా ఉన్నాయా, ఫ్యూచర్ స్కోప్ ఏమిటి, ఏఐ వల్ల ఇంపాక్ట్ ఏంటి, శాలరీ రియాలిటీ ఏంటి, ఇలా స్టెప్ బై స్టెప్ పూర్తిగా డిస్కస్ చేద్దాం. ఈ వీడియో పూర్తయ్యేసరికి మీకు సిఎస్సి తీసుకోవాలా, ఈసీఈ తీసుకోవాలా, మెకానికల్ తీసుకోవాలా, సివిల్ తీసుకోవాలా, లేక ఇంకేదైనా బ్రాంచ్ మీకు బెటర్ అవుతుందా అనేది మీకు మీరే డిసైడ్ చేయగలుగుతారు. ఎవరి ప్రెజర్ లేకుండా, ఎవరి ఇన్ఫ్లుయెన్స్ లేకుండా, లాజిక్స్ తో, కాన్ఫిడెన్స్ తో. కాబట్టి ఈ వీడియోని మధ్యలో స్కిప్ చేయకుండా, ముఖ్యంగా పేరెంట్స్ కూడా దీన్ని పూర్తిగా చూడండి. ఎందుకంటే చాలా సార్లు స్టూడెంట్స్ కన్నా పేరెంట్స్ తీసుకునే డెసిషన్ వాళ్ళ ఫ్యూచర్ మీద ఎక్కువ ప్రభావితం చూపిస్తుంది. సో ఇప్పుడు అసలు జర్నీలోకి మొదలు పెడదాం. ఇంజనీరింగ్ బ్రాంచ్ చూస్ చేయడానికి ముందు ప్రతి స్టూడెంట్ తనను తాను అడగాల్సిన మొదటి క్వశ్చన్ ఏంటి? నాకు నిజంగా ఏది ఇష్టం? కానీ ఇది కూడా చాలా మంది రాంగ్ గా ఆన్సర్ చేస్తారు. ఎందుకో ఇప్పుడు చూద్దాం. నేను మీకు ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను, చాలా జాగ్రత్తగా ఆన్సర్ చెప్పండి. ఒకవేళ ఈ ప్రపంచంలో శాలరీ అనే కాన్సెప్ట్ లేకపోతే, అన్ని జాబ్స్ కి ఒకే శాలరీ వస్తే మీరు ఏ పని చేయడానికి ఇష్టపడతారు? కోడింగ్ చేస్తారా, మెషిన్స్ తో పనిచేస్తారా, బిల్డింగ్స్ డిజైన్ చేస్తారా, కార్స్ గురించి నేర్చుకుంటారా, ఎయిర్ క్రాఫ్ట్స్ గురించి చదువుతారా, మెడిసిన్ రీసెర్చ్ చేస్తారా, రోబోట్స్ తయారు చేస్తారా? మీ ఆన్సర్లోనే మీ కెరీర్ కి ఒక క్లూ దాగి ఉంటుంది. కానీ మన దగ్గర ప్రాబ్లం ఏంటంటే, చాలా మంది స్టూడెంట్స్
నాకు ఇంట్రెస్ట్ ఏంటో నాకు తెలియదు అంటారు. అది చాలా కామన్. అందులో తప్పేమీ లేదు. ఎందుకంటే మన స్కూల్ లైఫ్లో మనకి మార్క్స్ మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది. మన స్ట్రెంగ్త్ ఏంటి, మనకు ఏం చేయడం ఇష్టం అనేది ఎక్స్ప్లోర్ చేసే అవకాశం చాలా తక్కువ. ఒకసారి చిన్నప్పటి నుంచి గుర్తు తెచ్చుకోండి. ఎవరైనా బొమ్మలు కొనిస్తే కొంతమంది పిల్లలు ఆ బొమ్మలతో ఆడుకుంటారు. మరికొందరు ఆ బొమ్మని విప్పేసి లోపల ఏముందో చూస్తారు. అమ్మ కోప్పడుతుందని కానీ ఆ పిల్లోడికి ఇది ఎలా పనిచేస్తుందనే క్యూరియాసిటీ ఎక్కువ. అలాంటి వాళ్ళు మెకానికల్ లేదా ఎలక్ట్రానిక్స్ లాంటి ఫీల్డ్స్లో ఎంజాయ్ చేసే అవకాశం ఎక్కువ. మరికొందరు కంప్యూటర్ దొరికితే గేమ్ ఆడడం మాత్రమే కాదు, ఈ గేమ్ ఎలా తయారైంది, వెబ్సైట్ ఎలా క్రియేట్ చేస్తారు, యాప్ ఎలా డెవలప్ చేస్తారు అని సెర్చ్ చేయడం మొదలు పెడతారు. వాళ్ళకి ప్రోగ్రామింగ్ మీద ఇంట్రెస్ట్ ఉండే అవకాశం ఉంటుంది. ఇంకొంతమంది లీగో బ్రిక్స్ ఇచ్చినా లేకపోతే డ్రాయింగ్ బుక్స్ ఇచ్చినా ఇంటి డిజైన్స్ వేస్తుంటారు. బ్రిడ్జ్ ఎలా ఉండాలి, రూమ్ ఎలా ఉండాలి అని ఊహించుకుంటారు. వాళ్ళకి సివిల్, ఆర్కిటెక్చర్ లేదా డిజైన్ ఫీల్డ్స్ నచ్చే అవకాశం ఉంటుంది. కొంతమందికి బైక్ కనిపిస్తే ఈ ఇంజిన్ ఎంత సీసీ అని అడిగే వాళ్ళు ఉంటారు. కార్ బోనెట్ ఓపెన్ చేసి చూడాలనుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళు మెకానికల్ వైపు న్యాచురల్ గా అట్రాక్ట్ అవుతారు. స్కైలో ప్లేన్ కనిపిస్తే ఇంత పెద్ద ఎయిర్ క్రాఫ్ట్ ఎలా ఎగురుతుంది, రాకెట్ స్పేస్ కి ఎలా వెళ్తుంది అని ఆలోచించే వాళ్ళకి ఏరోస్పేస్ లేదా ఏరోనాటికల్ మీద ఇంట్రెస్ట్ ఉండొచ్చు. మన ఇంట్రెస్ట్ చాలా సార్లు చిన్నప్పటి నుంచే కనిపిస్తుంటాయి, కానీ మనం వాటిని పెద్దగా పట్టించుకోము. ఇప్పుడు ఇంకో ఇంట్రెస్టింగ్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక హాస్పిటల్కి వెళ్దాం. అక్కడ డాక్టర్ ఉన్నారు, నర్సు ఉంది, మెడికల్ ఎక్విప్మెంట్ ఉంది, కంప్యూటర్ ఉంది, ఎలక్ట్రిసిటీ ఉంది, బిల్డింగ్ ఉంది, ఎయిర్ కండిషనింగ్ ఉంది, లిఫ్ట్ ఉంది, అంబులెన్స్ ఉంది. ఇవన్నీ తయారు చేయడానికి ఒకే బ్రాంచ్ సరిపోతుందా అంటే లేదు. అక్కడ సివిల్ ఇంజనీర్ అవసరం, ఎలక్ట్రికల్ ఇంజనీర్ అవసరం, మెకానికల్ ఇంజనీర్ అవసరం, ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్ అవసరం, కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్ అవసరం, కెమికల్ ఇంజనీర్స్ అవసరం. అంటే ఈ ప్రపంచం అన్ని బ్రాంచుల ఇంజనీర్ల మీద నడుస్తోంది. అందుకే ఈ బ్రాంచ్ గ్రేటు, మిగతావన్నీ వేస్ట్ అని ఎవరైనా చెబితే అది పూర్తిగా కరెక్ట్ కాదు. సరైన క్వశ్చన్ ఈ బ్రాంచ్ నాకు సూటబులా అనేదే. ఇప్పుడు మీకు ఒక చిన్న సెల్ఫ్ టెస్ట్. నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, మనసులో ఆన్సర్ చెప్పుకోండి. మీకు కంప్యూటర్ ముందు రోజుకి 8 గంటలు కూర్చొని ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం ఇష్టమా? ఎస్ అయితే సాఫ్ట్వేర్ సైడ్ మీకు సూట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఫిజిక్స్ అంటే భయం లేదు, మెకానిక్స్ అంటే ఇష్టము, వర్క్షాప్లో పనిచేయడం కూడా ఇష్టమైతే మెకానికల్ సైడ్ మీకు నచ్చొచ్చు. సర్క్యూట్స్, మొబైల్ ఫోన్స్, సెన్సార్స్, చిప్స్, రోబోట్స్ ఇవి ఎలా పనిచేస్తాయో తెలుసుకోవాలని అనిపిస్తుందా? అయితే ఈసీఈ లేదా ఎలక్ట్రానిక్స్ రిలేటెడ్ ఫీల్డ్స్ మీకు సూటబుల్ కావచ్చు. బిల్డింగ్స్, రోడ్స్, బ్రిడ్జెస్, మెట్రో ప్రాజెక్ట్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసినప్పుడు ఎక్సైట్మెంట్ వస్తుందా? సివిల్ మీకు మంచి ఆప్షన్ కావచ్చు. మ్యాథ్స్ అంటే ఇష్టమా? లాజికల్ థింకింగ్ స్ట్రాంగ్ నా? కొత్త విషయాలు నేర్చుకోవడం ఇష్టమా? అయితే చాలా ఇంజనీరింగ్ బ్రాంచ్లో మీరు పర్ఫామ్ చేయగలరు. కానీ ఒక విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి, ఇంట్రెస్ట్ ఒకటే సరిపోదు, స్కిల్ కూడా డెవలప్ చేయాలి. మీకు క్రికెట్ అంటే చాలా ఇష్టం అనుకోండి, అంటే మీరు ఆటోమేటిక్గా విరాట్ కోహ్లీ అవ్వగలరా? ప్రాక్టీస్ కావాలి, డిసిప్లిన్ కావాలి, కన్సిస్టెన్సీ కావాలి. ఇంజనీరింగ్ కూడా అంతే. సిఎస్సి తీసుకున్నంత మాత్రాన గూగుల్లో జాబ్ రాదు, మెకానికల్ తీసుకున్నంత మాత్రాన టాటాలో జాబ్ రాదు, సివిల్ తీసుకున్నంత మాత్రాన గవర్నమెంట్ జాబ్ గ్యారంటీ కాదు. బ్రాంచ్ ఒక డోర్ మాత్రమే. ఆ డోర్ లోపలికి వెళ్ళిన తర్వాత మీ స్కిల్స్, ప్రాజెక్ట్స్, ఇంటర్న్షిప్స్, కమ్యూనికేషన్, లెర్నింగ్ వీటి మీదే మీ కెరీర్ అనేది డిసైడ్ అయి ఉంటుంది. సో వీటన్నిటి మీద ప్రాపర్గా కాన్సన్ట్రేట్ చేస్తే మీ కెరీర్ ప్రాపర్ వేలో మలుచుకోగలరు. సో టాప్ కాలేజ్లో చదివిన స్కిల్ డెవలప్ చేయకపోతే జాబ్ కోసం స్ట్రగుల్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. నేను చాలా మందిని చూశాను కూడా. అలాగే చిన్న కాలేజీలో చదివి సెల్ఫ్ లెర్నింగ్ తో కోడింగ్ ప్రాక్టీస్ చేసి ప్రాజెక్ట్స్ బిల్డ్ చేసి చాలా మంచి కంపెనీస్ లో ప్లేస్ అయిన వాళ్ళని కూడా నేను చూశాను. అంటే బ్రాంచ్ ఇంపార్టెంటే, కాలేజ్ కూడా ఇంపార్టెంటే, కానీ అన్నిటికంటే ఇంపార్టెంట్ మీ లెర్నింగ్ మైండ్ సెట్. అంటే మీరు ఎంతసేపు లెర్నింగ్ కి మీరు ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలని మీకు ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, ఆ మైండ్ సెట్ మీద ఆధారపడి ఉంటుంది. సో చాలా మంది అనుకుంటారు ఇంజనీరింగ్ అంటే మ్యాథ్స్ చదవడము, లేకపోతే ఫిజిక్స్ చదవడము, ఎగ్జామ్స్ రాయడము, డిగ్రీ తీసుకోవడం అంతే అనుకుంటారు. కానీ ఇంజనీరింగ్ అంటే అది కాదు. ఒక్కసారి ఊహించండి, మీరు ఒక మార్నింగ్ నిద్రలేచారు, మీ మొబైల్ అలారం మోగింది. ఫోన్ ఎవరు తయారు చేశారు? ఇంజనీర్స్. ఇంటర్నెట్ ఎవరు బిల్డ్ చేశారు? ఇంజనీర్స్. మీ ఇంటికి ఎలక్ట్రిసిటీ ఎలా వస్తుంది? ఇంజనీర్స్. మీరు బయటకు వెళ్తే రోడ్డు ఉంటుంది, దాన్ని ఎవరు డిజైన్ చేశారు? ఇంజనీర్స్. అలాగే బస్సు, మెట్రో, ట్రైన్, బ్రిడ్జ్, హాస్పిటల్, ఎయిర్పోర్టు, శాటిలైటు, యూపీఐ పేమెంట్స్, గూగుల్ మ్యాప్స్, కారు, బైక్, ఫ్యాను, ఫ్రిడ్జ్, ఏసీ, ల్యాప్టాప్, మీ చుట్టూ కనిపించే దాదాపు ప్రతి టెక్నాలజీ వెనుక ఒక ఇంజనీర్ ఉంటాడు. అంటే ఇంజనీరింగ్ అంటే ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం, అంతేకాని అచ్చం ఇది ఒక బ్రాంచ్ మాత్రమే కాదు. సో బ్రాంచ్ అనేది మారుతూ ఉండొచ్చు, ప్రాబ్లం మారొచ్చు, సొల్యూషన్ కూడా మారొచ్చు. కానీ ఇంజనీరింగ్ అంటే మీరు ఒక సొల్యూషన్ ని ప్రొవైడ్ చేస్తారు. ప్రాబ్లం ఏదైనా కావచ్చు, బ్రాంచ్ ఏదైనా కావచ్చు, సొల్యూషన్ ఏదైనా కావచ్చు. సో ఒక సివిల్ ఇంజనీర్
ఈ రివర్ మీద స్ట్రాంగ్ బ్రిడ్జ్ ఎలా కట్టాలి అనే ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాడు. ఒక కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్ ఈ యాప్ ని ఒకేసారి 50 లక్షల మంది ఎలా యూజ్ చేయగలరు అనే ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాడు. ఒక మెకానికల్ ఇంజనీర్ ఈ ఇంజిన్ ఎక్కువ ఫ్యూయల్ ఎఫిషియన్సీతో ఎలా పని చేయాలని ఆలోచిస్తాడు. ఒక ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్ ఈ మొబైల్ ఫోన్ బ్యాటరీ ఇంకా ఎక్కువసేపు ఎలా ఉండాలి అని రీసెర్చ్ చేస్తాడు. ఒక కెమికల్ ఇంజనీర్ ఈ మెడిసిన్ ని సేఫ్ గా ఎలా తయారు చేయాలి అని పనిచేస్తాడు. అందరు ఇంజనీర్సే కానీ వాళ్ళు సాల్వ్ చేసే ప్రాబ్లమ్స్ వేరు. సో ఒక పెద్ద సిటీని ఇమాజిన్ చేసుకోండి. అందులో రోడ్స్, బిల్డింగ్స్, హాస్పిటల్స్, ఇంటర్నెట్, ఎలక్ట్రిసిటీ, వాటర్ సప్లై, ట్రాఫిక్ సిగ్నల్స్, ఎయిర్పోర్టు, ఫ్యాక్టరీస్, సాఫ్ట్వేర్ కంపెనీస్, మెట్రో, ఈవీ ఛార్జింగ్ సొల్యూషన్స్ ఇలాంటివన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఒక బ్రాంచ్ వల్ల వచ్చాయా అంటే లేదు, బ్రాంచ్ కలిసి పనిచేసింది. అందుకే ఏ బ్రాంచ్ చిన్నది అని చెప్పలేం. కానీ అయితే ఎందుకు ఒక బ్రాంచ్ కి ఎక్కువ శాలరీ, మరో బ్రాంచ్ కి తక్కువ శాలరీ అనిపిస్తుంది? దానికి ఒకే ఆన్సర్ లేదు. శాలరీని డిసైడ్ చేసే ఫ్యాక్టర్స్ చాలా ఉన్నాయి. కంపెనీ, లొకేషను, ఎక్స్పీరియన్స్, స్కిల్స్, డిమాండ్, ఇండస్ట్రీ, పర్ఫార్మెన్స్, కాలేజ్ ఆపర్చునిటీస్, కమ్యూనికేషను, నెగోషియేషన్ స్కిల్. అందుకే ఒక బ్రాంచ్ లో అందరికీ ఒకే శాలరీ ఉండదు. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ 5 లక్షల ప్యాకేజ్తో స్టార్ట్ చేయొచ్చు, మరో సాఫ్ట్వేర్ ఇంజనీర్ 25 లక్షలతో స్టార్ట్ చేయొచ్చు. ఇద్దరు సిఎస్సినే చదివి ఉండొచ్చు. డిఫరెన్స్ ఏంటంటే స్కిల్స్, ప్రాజెక్ట్స్, ఇంటర్న్షిప్స్, ఇంటర్వ్యూ పర్ఫార్మెన్స్. అలాగే ఒక మెకానికల్ ఇంజనీర్ కోర్ కంపెనీలో, లేకపోతే ఆటోమొబైల్ ఇండస్ట్రీలో, ఈవీ ఇండస్ట్రీలో, రోబోటిక్స్ లో పనిచేయొచ్చు. సాఫ్ట్వేర్ టూల్స్ నేర్చుకొని సిమ్యులేషన్ ఇంజనీర్ కూడా అవ్వచ్చు. అంటే కెరీర్ పాత్స్ అనేది కూడా చాలా ఉంటాయి. ఇక్కడే చాలా మంది ఒక మిస్టేక్ చేస్తారు. యూట్యూబ్ లో టాప్ 5 హైయెస్ట్ శాలరీ ఇంజనీరింగ్ బ్రాంచెస్ అని తమ్మునేలు చూసి ఆ బ్రాంచ్ నే బెస్ట్ అనుకుంటారు. కానీ మీకు కోడింగ్ అంటే అసలు ఇష్టం లేకపోతే కేవలం శాలరీ కోసం సిఎస్సి తీసుకుంటే 4 సంవత్సరాలు మీరు ఎంజాయ్ చేస్తారా లేక స్ట్రెస్ పడతారా? శాలరీ మాత్రమే చూసి బ్రాంచ్ చూస్ చేయడం కాదు. కార్ కొనేటప్పుడు కలర్ చూసి ఇంజిన్ చూడకుండా కొనడం లాంటిది. అంటే బయటకు బాగానే ఉంటుంది, కానీ డ్రైవ్ చేస్తే తెలుస్తుంది. అందుకే ఒక బ్రాంచ్ చూస్ చేసే ముందు ఈ 5 క్వశ్చన్లు మీరు ఆన్సర్ చెప్పుకోవాలి. ఈ సబ్జెక్ట్ గురించి నేర్చుకోవడం నాకు నిజంగా ఇష్టమా? ఈ ఫీల్డ్లో నేను 5 నుంచి 10 సంవత్సరాలు పని చేస్తున్నట్లుగా ఊహించుకోగలనా? లేకపోతే ఈ బ్రాంచ్ లో రిక్వైర్డ్ స్కిల్స్ నేర్చుకోవడానికి నేను రెడీనా? ఈ బ్రాంచ్ కి సంబంధించిన జాబ్ ఆఫీస్ వర్క్ నా, లేకపోతే సైట్ వర్క్ నా, ల్యాబ్ వర్క్ నా, ట్రావెల్ ఎక్కువ ఉంటుందా? ఇదంతా నాకు ఓకేనా కాదా? ఈ బ్రాంచ్ ఫ్యూచర్ లో కూడా రిలవెంట్ గా ఉండే అవకాశాలు ఉన్నాయా లేకపోతే లేవా? ఈ క్వశ్చన్స్ కి హానెస్ట్ గా ఆన్సర్ చెప్పుకుంటే మీ డెసిషన్ చాలా క్లియర్ అయిపోతుంది. ఇప్పుడు అసలు కంపారిజన్ మొదలు పెడతాం. మొదటిది కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ సిఎస్సి. మీరు ప్రతిరోజు వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, గూగుల్ మ్యాప్స్, అమెజాన్, స్విగ్గీ లాంటి యాప్స్ ఉపయోగిస్తున్నారు కదా. వాటి వెనుక వేల మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ పనిచేస్తారు. కొత్త ఫీచర్స్ తయారు చేస్తారు, యాప్ ఫాస్ట్ గా పనిచేసేలా చూస్తారు, సెక్యూరిటీని మెరుగుపరుస్తారు, కొత్త ఏ ఫీచర్స్ ని యాడ్ చేస్తారు. మీరు కంప్యూటర్ ముందు కూర్చొని కొత్త విషయాలు నేర్చుకోవడం, లాజిక్స్ తో ఆలోచించడం, ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం, ప్రోగ్రామింగ్ చేయడం ఇలాంటివి ఇష్టమైతే సిఎస్సి చాలా మంచి ఎంపిక. ఈ బ్రాంచ్ లో సాఫ్ట్వేర్ డెవలపరు, బ్యాక్ ఎండ్ ఇంజనీరు, ఫ్రంట్ ఎండ్ ఇంజనీరు, ఫుల్ స్టాక్ డెవలపరు, క్లౌడ్ ఇంజనీరు, డెవాప్స్ ఇంజనీరు, ఏఐ ఇంజనీరు, సైబర్ సెక్యూరిటీ ఇంజనీరు వంటి ఎన్నో కెరీర్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. కానీ ఒక విషయం మాత్రం గుర్తుంచుకోండి, సిఎస్సిలో చేరడం వల్ల మాత్రమే జాబ్ రాదు. మీ స్కిల్స్, ప్రాజెక్ట్స్, ఇంటర్న్షిప్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, కంటిన్యూస్ లెర్నింగ్ ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైనవి. నెక్స్ట్ వన్ ఏంటంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, అదే ఐటీ. చాలా మంది సిఎస్సి అండ్ ఐటీ రెండు ఒకటే అనుకుంటారు. నిజానికి రెండిట్లో కూడా చాలా సబ్జెక్టులు ఒకేలాగా ఉంటాయి. ఐటీలో సాఫ్ట్వేర్ తో పాటు సర్వర్లు, నెట్వర్క్స్, డేటాబేసెస్, సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్, ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ వంటి విషయాలపై కొంచెం ఎక్కువ ఫోకస్ ఉంటుంది. ప్లేస్మెంట్ పరంగా కాలేజీలో సిఎస్సి అండ్ ఐటీ విద్యార్థులకి దాదాపు ఒకేలాగా అవకాశాలు ఉంటాయి. మూడోది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, ఏఐ అండ్ ఎంఎల్. ఈ మధ్య కాలంలో ఎక్కువగా వినిపిస్తున్న బ్రాంచ్ ఇదే. చాట్ జీపీటీ, వాయిస్ అసిస్టెన్స్, ఫేస్ రికగ్నైజేషన్, రికమెండేషన్ సిస్టమ్స్, సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ వంటి టెక్నాలజీస్ వెనుక ఏఐ అండ్ ఎంఎల్ ఉంటుంది. ఈ బ్రాంచ్ లో కంప్యూటర్ ప్రోగ్రామింగ్ తో పాటు మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్, మెషిన్ లెర్నింగ్ కూడా నేర్చుకోవాలి. సో ఏఐ ఒక పవర్ఫుల్ టూల్, కానీ ఏఐని తయారు చేయడము, దాన్ని మెరుగుపరచడం కూడా ఇంజనీర్సే చేస్తారు. అందుకే ఏఐ వచ్చింది కాబట్టి సాఫ్ట్వేర్ జాబ్స్ పూర్తిగా పోతాయని అనుకోవడం సరైంది కాదు. నాలుగోది డేటా సైన్స్. ఈ ప్రపంచంలో ప్రతిరోజు కోట్లలో డేటా తయారవుతుంది. ఆ డేటాలో ఉపయోగపడే సమాచారాన్ని పూర్తిగా గుర్తించి బిజినెస్ కి సరైన డెసిషన్స్ తీసుకునేలా చేయడం డేటా సైంటిస్ట్ పని. సో మీకు నెంబర్స్, ఎనాలిసిస్, స్టాటిస్టిక్స్, ప్రోగ్రామింగ్ పైన ఆసక్తి ఉంటే ఈ బ్రాంచ్ బాగా నచ్చుతుంది. ఇప్పుడు హార్డ్వేర్ ప్రపంచంలోకి వెళ్దాం. అదే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఈసీఈ. మీ చేతిలో ఉన్న స్మార్ట్ ఫోను, వైఫై, బ్లూటూత్, 5G నెట్వర్క్, శాటిలైట్ కమ్యూనికేషను, సీసీటీవీ,
మెడికల్ ఎలక్ట్రానిక్స్, ఇవన్నీ ఈసీఈ ఇంజనీర్స్ పనిచేసే రంగాలు. ఈసీఈలో ఎలక్ట్రానిక్స్తో పాటు కొంత ప్రోగ్రామింగ్ కూడా ఉంటుంది. సాఫ్ట్వేర్తో పాటు హార్డ్వేర్ మీద కూడా ఆసక్తి ఉంటే ఈసీఈ మంచి ఎంపిక. మూడోది ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, దాన్ని ట్రిపుల్ ఈ అంటారు. మన ఇంటికి వచ్చే ఎలక్ట్రిసిటీ, పవర్ ప్లాంట్స్, ట్రాన్స్ఫార్మర్స్, సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ, ఎలక్ట్రిక్ వెహికల్స్, ఛార్జింగ్ స్టేషన్స్, ఇవన్నీ ఎలక్ట్రికల్ ఇంజనీర్కి సంబంధించిన రంగాలు. భవిష్యత్తులో రెన్యూవబుల్ ఎనర్జీ, ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇంకా వేగంగా అభివృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయి. సో ఇప్పుడు మెకానికల్ ప్రపంచంలోకి వెళ్దాం, అంటే మెషిన్స్ ప్రపంచంలోకి వెళ్దాం. అందులో మెకానికల్ ఇంజనీరింగ్, మీ ఇంట్లో ఉన్న ఫ్యాన్ నుంచి బైకు, కారు, ట్రైను, ఫ్యాక్టరీ మెషిన్స్, రోబోట్స్, ఇలా ఎన్నో మెకానికల్ ఇంజనీరింగ్తో సంబంధం కలిగి ఉంటాయి. సో మెషిన్స్ ఎలా పనిచేస్తాయి, కొత్త మెషిన్స్ ఎలా తయారు చేయాలి, ఎలా మరింత ఎఫిషియెంట్గా చేయాలి అనేది మెకానికల్ ఇంజనీర్ పని. మెషిన్స్ అంటే ఇష్టం, డిజైన్ చేయడం ఇష్టం, మ్యానుఫ్యాక్చరింగ్ పై ఆసక్తి ఉంటే ఈ బ్రాంచ్ మీకు సరిపోతుంది. నెక్స్ట్ది ఆటోమొబైల్ ఇంజనీరింగ్. ఈ బ్రాంచ్ పూర్తిగా కార్స్, బైక్స్, ట్రక్స్, బస్సెస్, ఎలక్ట్రిక్ వెహికల్స్ మీద ఫోకస్ చేస్తుంది. వెహికల్ డిజైను, టెస్టింగ్, ఇంజిన్ పర్ఫార్మెన్స్, సేఫ్టీ, ఎలక్ట్రిక్ వెహికల్ టెక్నాలజీ, ఇవన్నీ ఇందులో నేర్చుకుంటారు. ఆటోమొబైల్ ఇండస్ట్రీపై ఆసక్తి ఉన్న వాళ్ళు ఇది మంచి ఎంపిక. ఇప్పుడు మన చుట్టూ కనిపించే ప్రపంచాన్ని నిర్మించే బ్రాంచ్ గురించి మాట్లాడుకుందాం. అదే సివిల్ ఇంజనీరింగ్. మీరు ప్రతిరోజు ప్రయాణించే రోడ్స్, మీరు నివసించే బిల్డింగ్స్, బ్రిడ్జెస్, ఫ్లైఓవర్స్, మెట్రో రైలు, ఎయిర్పోర్ట్స్, డ్యామ్స్, ఇవన్నీ సివిల్ ఇంజనీర్స్ కృషి వల్లే నిర్మించబడతాయి. కన్స్ట్రక్షన్స్, స్ట్రక్చర్స్, సిటీ ప్లానింగ్ వంటి విషయాలపై ఆసక్తి ఉంటే సివిల్ ఇంజనీరింగ్ కూడా మంచిదే. సో ఏరోనాటికల్ అండ్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్. చిన్నప్పటి నుంచి ఏరోప్లాన్స్ చూసి ఆశ్చర్యపోయారా? డ్రోన్స్ ఎలా ఎగురుతాయి, రాకెట్ ఎలా స్పేస్లోకి వెళ్తుంది, శాటిలైట్ ఎలా పనిచేస్తుంది అని తెలుసుకోవాలనిపిస్తే ఈ బ్రాంచ్ మీకోసం. ఈ రంగంలో ప్రాక్టికల్ లెర్నింగ్, రీసెర్చ్ చాలా ముఖ్యమైనవి. ఇంకా కొన్ని ఏంటంటే బయోటెక్నాలజీలో ఏంటంటే మెడిసిన్స్, వ్యాక్సిన్స్, మెడికల్ రీసెర్చ్, అగ్రికల్చరు, జెనెటిక్స్, ఫుడ్ టెక్నాలజీ వంటి రంగాల్లో ఈ బయోటెక్నాలజీ ఇంజనీర్స్ పనిచేస్తారు. బయాలజీ అంటే ఇష్టము, రీసెర్చ్ చేయాలని ఆసక్తి ఉంటే ఇది మంచి ఎంపిక. నెక్స్ట్ కెమికల్ ఇంజనీరింగ్. సోప్స్, పెయింట్, పెట్రోలియము, ఫెర్టిలైజర్స్, మెడిసిన్స్, ఫుడ్ ప్రాసెసింగ్, ఇలాంటి ఎన్నో ఇండస్ట్రీల్లో కెమికల్ ఇంజనీర్స్ అవసరం ఉంటుంది. కెమిస్ట్రీపై ఆసక్తి ఉన్న వారికి ఇది మంచి కెరీర్ ఆప్షన్. ఇవి కాకుండా ఇంకా అగ్రికల్చర్ ఇంజనీరింగ్, ఫుడ్ టెక్నాలజీ, మెరైన్ ఇంజనీరింగ్, మెటలర్జీ, మైనింగ్ ఇంజనీరింగ్ వంటి మరెన్నో బ్రాంచ్లు కూడా ఉన్నాయి. ప్రతి బ్రాంచ్కి దాని ప్రత్యేకత ఉంటుంది. ఏ బ్రాంచ్ కూడా చిన్నది కాదు, ఏ బ్రాంచ్ కూడా పెద్దది కాదు. మీకు నచ్చిన రంగంలోకి మీకు నచ్చిన రంగంలో మీరు పెంచుకునే స్కిల్స్నే మీ కెరీర్ నిర్ణయిస్తాయి. అందుకే బ్రాంచ్ని ఇతరులతో పోల్చి ఎంచుకోవద్దు. మీ ఆసక్తి, మీ సామర్థ్యం, మీ లక్ష్యం ఆధారంగా ఎంచుకోండి. ఇప్పుడు బ్రాంచ్ గురించి తెలుసుకున్నాం కదా, కానీ బ్రాంచ్ ఎంచుకునే ముందు ప్రతి విద్యార్థి తప్పకుండా తెలుసుకోవాల్సినటువంటి అత్యంత ముఖ్యమైన విషయం ఒకటి ఉంది. అదే కాలేజ్. ఎందుకన్నానంటే మీ కెరియర్ని నిర్ణయించేది బ్రాంచ్ ఒకటే కాదు, మీరు చేరే కాలేజ్ కూడా. ఉదాహరణకు మీకు మెకానికల్ ఇంజనీరింగ్ అంటే చాలా ఇష్టం అనుకుందాం, కానీ మీరు చేరే కాలేజీలో మంచి ల్యాబ్స్ లేవు, వర్క్షాప్ లేవు, మెషిన్స్ లేవు, ప్రాక్టికల్ క్లాసెస్ సరిగ్గా జరగవు, ఇండస్ట్రీ విజిట్స్ లేవు, ఇంటర్న్షిప్స్ లేవు. 4 సంవత్సరాలు థియరీ మీదనే చదివితే డిగ్రీ అయితే వచ్చేస్తుంది, మీరు పాస్ అయ్యారు, అంతా ఓకే. కానీ ఇండస్ట్రీకి వెళ్ళినప్పుడు ప్రాక్టికల్ స్కిల్స్ లేక ఉద్యోగం సంపాదించడం చాలా కష్టం అవుతుంది. ఇదే విషయం సివిల్ కానీ, ఈసీఈ కానీ, ట్రిపుల్ ఈ కానీ, ఆటోమొబైల్ కానీ, ఏరోనాటికల్ కానీ, ఇలా వచ్చేటటువంటి కోర్ బ్రాంచెస్ ఉంటాయి కదా, వీటన్నిటికి కూడా సేమ్ కాన్సెప్ట్ వర్తిస్తుంది అనమాట. మీరు చేరే కాలేజీలో ఏ ఫెసిలిటీ, ప్రాపర్ ఫెసిలిటీ లేకుండా ఓన్లీ థియరీ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తే మీరు పాస్ అయితే అవుతారు, మంచి మార్కులు అయితే వస్తాయి, కానీ జాబ్ రాదు. సో అందుకే కాలేజ్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఈ బ్రాంచ్లో ప్రాక్టికల్ ఏ అయితే ఈ కోర్ బ్రాంచెస్ ఉన్నాయి కదా, సివిల్ కానీ, ఈసీఈ కానీ, మెకానికల్ కానీ, ట్రిపుల్ ఈ కానీ, ఆటోమొబైల్ కానీ, ఏరోనాటికల్స్ కానీ, ఇవన్నీ కూడా కోర్ బ్రాంచెస్. సో ఈ బ్రాంచ్లో ప్రాక్టికల్ నాలెడ్జ్ చాలా ముఖ్యం. అందుకే కోర్ బ్రాంచ్ ఎంచుకునే ముందు తప్పకుండా ఈ విషయాలు తెలుసుకోండి. మీరు కానీ ఈసీఈ కానీ ఎంచుకుంటే ఆ కాలేజ్, ఈసీఈ కానీ, ట్రిపుల్ ఈ కానీ, ఏదైనా కోర్ బ్రాంచ్ కానీ ఎంచుకుంటే ఆ కాలేజ్లో మంచి ల్యాబొరేటరీస్ ఉన్నాయా లేదా, వర్క్షాప్ ఫెసిలిటీస్ ఉన్నాయా లేదా, ప్రాక్టికల్ క్లాసెస్ నిజంగా జరుగుతున్నాయా లేదా, ఇంటర్న్షిప్స్ ఇస్తున్నారా లేదా, కంపెనీస్ క్యాంపస్ ప్లేస్మెంట్కి వస్తున్నాయా లేదా, ఫ్యాకల్టీకి మంచి ఎక్స్పీరియన్స్ ఉందా లేదా, సీనియర్స్ ఫీడ్బ్యాక్ ఎలా ఉంది, ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకున్న తర్వాతే నిర్ణయం తీసుకోండి. ఇప్పుడు ఇంకొక విషయం, ఒకవేళ మీ ర్యాంక్కి వచ్చే కాలేజీలో కోర్ బ్రాంచ్ అంటే ఏదైతే చెప్పానో సిఎస్సి కాదు,
ఈసీఈ, ట్రిపుల్ ఈ, సివిల్, మెకానికల్. సో ఇవన్నీ కోర్ బ్రాంచెస్. మీ ర్యాంక్కి వచ్చే కాలేజీలో కోర్ బ్రాంచ్ ఉన్నా అక్కడ ప్రాక్టికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా బలహీనంగా ఉంటాయి. అంటే సరిగైన ప్రాక్టికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోతే నా సజెషన్ ఏంటంటే అలాంటి పరిస్థితుల్లో అదే కాలేజ్లో సిఎస్సి కానీ, ఐటీ కానీ, ఏఐ కానీ లేదా డేటా సైన్స్ వంటి బ్రాంచ్లు తీసుకోవడం కొన్నిసార్లు మంచి నిర్ణయం కావచ్చు. ఎందుకంటే సాఫ్ట్వేర్ స్కిల్స్లో చాలా వరకు మీకు మీరే నేర్చుకోవచ్చు. ఒక ల్యాప్టాప్, ఇంటర్నెట్ కనెక్షన్, కొంచెం డెడికేషన్ ఉంటే కోడింగ్ ప్రాక్టీస్ చేయొచ్చు, ప్రాజెక్ట్స్ బిల్డ్ చేయొచ్చు, గిట్హబ్ పోర్ట్ఫోలియో తయారు చేసుకోవచ్చు, ఆన్లైన్ ఇంటర్న్షిప్స్ చేయొచ్చు, ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్స్ లో కూడా పాల్గొనవచ్చు. అంటే సాఫ్ట్వేర్ బ్రాంచ్ లో కాలేజ్ మాత్రమే కాదు, మీ సెల్ఫ్ లెర్నింగ్ కూడా చాలా పెద్ద పాత్ర పోషిస్తుంది. కానీ దీన్ని విని అయితే అందరూ సిఎస్సి మాత్రమే తీసుకోవాలని మాత్రం అనుకోకండి. అసలు కాదు. ఒక మంచి కాలేజు, మంచి ల్యాబ్స్, మంచి వర్క్షాప్స్, మంచి ఫ్యాకల్టీ, మంచి ఇండస్ట్రీ ఎక్స్పోజరు ఇవన్నీ ఉన్న కాలేజీల్లో మీరు ఈసీఈ తీసుకున్నా, ట్రిపుల్ ఈ తీసుకున్నా, మెకానికల్ తీసుకున్నా, సివిల్ తీసుకున్నా, ఆటోమొబైల్ తీసుకున్నా, ఏరోనాటికల్ తీసుకున్నా, ఇటువంటి ఏ బ్రాంచ్ చదివినా అద్భుతమైన కెరీర్ నిర్మించుకోవచ్చు. ఎందుకంటే రీసెర్చ్, అక్కడికి ఏంటంటే రీసెర్చ్ కానీ, కోర్ కంపెనీస్ కానీ, గవర్నమెంట్ ఆపర్చునిటీస్ కానీ, హైయర్ స్టడీస్ కానీ, ఫారెన్ జాబ్స్ కానీ, ఇలాంటి ఎన్నో అవకాశాలు కూడా వీటి ద్వారా వస్తాయి. సో చాలా మంది సాఫ్ట్వేర్ డెవలపర్లు మాత్రమే సక్సెస్ అనుకుంటారు. కానీ మన దేశంలో పెద్ద పెద్ద బ్రిడ్జెస్ నిర్మించే వాళ్ళు, ఎయిర్ క్రాఫ్ట్ డిజైన్ చేసేవాళ్ళు, శాటిలైట్స్ తయారు చేసేవాళ్ళు, ఎలక్ట్రిక్ వెహికల్ అభివృద్ధి చేసేవాళ్ళు, వీళ్ళందరూ కూడా ఇంజనీర్సే. కాబట్టి ఏ బ్రాంచ్ని చిన్న చూపు చూడకండి. ఇప్పుడు చివరగా బ్రాంచ్ ఎంచుకునే ముందు ఈ 5 ప్రశ్నలు మీకు మీరే వేసుకోండి. మొదటిది, ఈ బ్రాంచ్లోని సబ్జెక్టులు నాకు నిజంగా ఆసక్తిగా అనిపిస్తున్నాయా లేదా? అంటే మీరు ఎంచుకునే బ్రాంచ్లో, మీరు చేరాలనుకునే బ్రాంచ్లో ఉండే సబ్జెక్టులు మీకు ఇంట్రెస్ట్గా అనిపిస్తున్నాయా లేదా? రెండో ప్రశ్న ఏంటంటే, ఏదైతే ఫీల్డ్లో మీరు వెళ్ళాలనుకుంటున్నారో 4 సంవత్సరాలు మీరు నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారా లేదా అనేది కూడా ఆలోచించండి, దానికి సంబంధించిన స్కిల్స్. మూడో ప్రశ్న ఏంటంటే, మీరు జాయిన్ అయ్యే కాలేజ్లో మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందా లేదా? ఎందుకంటే ఈసీఈ, ట్రిపుల్ ఏదంటే ఆ కాలేజీలో, అంటే సివిల్ కానీ, మెకానికల్ కానీ, ఇలాంటివి ఏదంటే ఆ కాలేజీలో జాయిన్ అయ్యి ఏదో తిరిగి నేర్చుకొని వస్తే చాలా కష్టపడతారు. అప్పుడు మళ్ళీ మీరు సాఫ్ట్వేర్కి రావాల్సి వస్తుంది. అప్పుడు చాలా డిఫికల్టీ అవుతుంది. అందుకే మీరు జాయిన్ అయ్యే కాలేజ్లో మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందా లేదా, అంటే మీ లెర్నింగ్ అది ఉపయోగపడుతుందా లేదా? సో అది కూడా ఆలోచించాలి. నాలుగో ప్రశ్న ఏంటంటే, ఆ కాలేజ్లో ప్లేస్మెంట్స్, ఇంటర్న్షిప్స్ ఎలా ఉన్నాయని కూడా ఆలోచించాలి. ఇదేంటంటే ప్లేస్మెంట్స్, ఇంటర్న్షిప్స్ అంటే ఇది అన్నిటికీ వర్తిస్తుంది. ప్రతి లైక్ నువ్వు సిఎస్సి తీసుకున్నా, ఈసీఈ తీసుకున్నా, ఏ బ్రాంచ్ తీసుకున్నా ఆ పర్టికులర్ కాలేజ్లో ప్లేస్మెంట్స్ అంటే ప్రాపర్గా కంపెనీస్ వచ్చి వస్తున్నాయా, ఇంటర్వ్యూస్ చేస్తున్నాయా, అండ్ ఆల్సో ఇంటర్న్షిప్స్ అంటే మీరు ఫైనల్ ఇయర్లో కంపెనీస్కి వెళ్ళి మీరు ఎక్స్పీరియన్స్ పొందడానికి కాలేజెస్ పంపిస్తాయి. సో అలాంటి అవకాశాలు ఉన్నాయా లేదా అది కూడా మీరు చూసుకోవాలన్నమాట జాయిన్ అయ్యే ముందుగా. ఐదవది, ఎందుకంటే ఏదో మా ఫ్రెండ్ జాయిన్ అయ్యారని నేను జాయిన్ అయ్యానా, లేకపోతే నీ అంతటి నీకు ఇష్టమై సో నువ్వు తీసుకున్నావా? సో ఇది 5వ ప్రశ్న అనమాట. ప్రాపర్గా ఆలోచించాలి. సో ఈ 5 ప్రశ్నలకు నిజాయితీగా కానీ మీరు సమాధానం చెప్పగలిగితే మీ డెసిషన్ చాలా వరకు సరైనది అవుతుంది. చివరగా ఒక విషయం ఎప్పటికీ గుర్తుంచుకోండి, ఏ బ్రాంచ్ మీ సక్సెస్ని నిర్ణయించదు. మీ యొక్క ఇంట్రెస్ట్, మీ హార్డ్ వర్క్, మీ స్కిల్స్, మీ లెర్నింగ్ యాటిట్యూడ్, మీరు 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 ఎంచుకున్న కాలేజీలో లభించే అవకాశాలను మీరు ఎలా ఉపయోగించుకుంటారో అవే మీ కెరియర్ని నిర్ణయిస్తాయి. అందుకే బ్రాంచ్ని ట్రెండ్ చూసి ఎంచుకోవద్దు, కాలేజీని అడ్వర్టైజ్మెంట్ చూసి ఎంచుకోవద్దు, ఇతరులు చెప్పారని బ్లైండ్గా ఫాలో అవ్వద్దు. సమాచారం ఫస్ట్ తెలుసుకోండి, సీనియర్స్తో మాట్లాడండి, కాలేజీని ఒకసారి పరిశీలించండి. ఆ తర్వాత మాత్రమే ఫైనల్ డెసిషన్ తీసుకోండి. మీరు ఏ బ్రాంచ్ ఎంచుకున్నా మనసు పెట్టి నేర్చుకుంటే, స్కిల్స్ పెంచుకుంటే ఖచ్చితంగా మంచి కెరియర్ నిర్మించుకోవచ్చు. ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనుకుంటే, ఇంకా ఇంజనీరింగ్ బ్రాంచ్ ఎంచుకోవడంలో కన్ఫ్యూజన్లో ఉన్న మీ ఫ్రెండ్స్, కజిన్స్, బ్రదర్స్, సిస్టర్స్తో కూడా తప్పకుండా షేర్ చేయండి. వాళ్ళ ఫ్యూచర్కి కూడా ఈ వీడియో ఉపయోగపడవచ్చు. మీరు కానీ సాఫ్ట్వేర్ రిలేటెడ్ కోర్స్ కానీ తీసుకుంటే, అంటే సిఎస్సి కానీ, ఐటీ కానీ, ఏఐ కానీ, డేటా సైన్స్ కానీ, లేక ఈసీఈ తీసుకొని సాఫ్ట్వేర్ సైడ్కి రావాలనుకుంటున్నా కానీ, ఎందుకంటే సిఎస్సి దొరక ఈసీఈ తీసుకొని సాఫ్ట్వేర్ సైడ్కి రావాలనుకుంటున్నా, అలాంటి వారు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నేను సాఫ్ట్వేర్ రిలేటెడ్ అవసరమైనటువంటి బేసిక్ నాలెడ్జ్ నుంచి అడ్వాన్స్డ్ నాలెడ్జ్ వరకు ప్రతి వీడియో నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. అది ఖచ్చితంగా మీరు ఫస్ట్ ఇయర్ నుంచి కానీ ఫాలో అవ్వగలిగితే డెఫినెట్గా మీరు ఫైనల్ ఇయర్కి వచ్చేసరికి ఒక మంచి జాబ్ అనేది సంపాదించుకోగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ దిస్ ఛానల్. థ్యాంక్ యూ వన్ మోర్ టైం.